రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల కోసం అనేక విషయాల్లో ఆరోపణలు చేసిన ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు చేయడం మనం చూసాం. వ్యక్తిగతంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, వ్యక్తుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద చేయడం చూసాం. కానీ జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద ద్వేషంతో, జగన్ గారి మీద అసూయతో ఎన్నికల్లో ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. అభూత కల్పనలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. ఒక ల్యాండ్ యాక్ట్ గురించి కావచ్చు, లేకపోతే రకరకాలు కావచ్చు. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వరదల్ని రాజకీయం చేశారు. అనేక విషయాలు రాజకీయం చేస్తూ ప్రజలకి సమాధానం చెప్పలేక డైవర్ట్ చేయడం కోసం వెంకటేశ్వర స్వామిని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మకమైన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదాన్ని కూడా రాజకీయానికి ఈ కూటమి ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భయం లేకుండా, ప్రజలంటే గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకుండా, దేవుడంటే భయం కూడా లేకుండా, కేవలం జగన్ గారి మీద అసూయ ద్వేషాలతో మీరు ప్రసాదాన్ని కల్తీ 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 అని కల్తీ ప్రచారం చేశారు. ఈ కల్తీ ప్రచారాన్ని సుప్రీంకోర్టు ఖండించడం జరిగింది. దేవుడి విషయంలో, మత విషయంలో, ప్రతిష్టాత్మకమైన హిందూ దేవాలయాల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడవద్దని చెప్పినప్పటికీ కూడా, ఎన్నో రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా, ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం ఆపలేదు, నిలుపుదల చేయలేదు. భయం కూడా లేకుండా, అయ్యో ఇంత పవిత్రమైనది, ఇంత సెన్సిటివ్ ఇష్యూని మనం ఎలా చేస్తామని చెప్పి అనుకోకుండా కేవలం జగన్ గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత దుష్ప్రచారం చేశారు. ఆఖరికి సిబిఐ రిపోర్టు కూడా వందలాది పేజీలతో ఈ అంశాలన్నీ చెప్పి, ఈ యొక్క కల్తీ జరగలేదని చెప్పి, మీరేవైతే ఆరోపణలు చేశారో, లక్షలాది లడ్డూలు ఎక్కడికో పంపించారు, దాంట్లో ఏయో రకాలు కలిపారు, మేము మాట్లాడడానికి కూడా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేక నేను ఆ పదాలు వాడటం లేదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాటినన్నిటినీ కూడా తప్పు, ఇది పూర్తిగా తప్పు అని చెప్పి ఈ రిపోర్ట్ లో కూడా, ఈ సిబిఐ రిపోర్ట్ లో కూడా, ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు, సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవ్వరు కూడా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా దుష్ప్రచారం చేయడానికి చూస్తున్నారు. మేము సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరఫున స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఇప్పుడు వచ్చారు ఆ టెంపుల్లో. అదే విధంగా స్వామివారు వాళ్ళకి మనసు మార్చండి, ఇటువంటి భావాల్ని తగ్గించాలి స్వామి. అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు భక్తులకి క్షమాపణ చెప్పాలి. ప్రసాదాన్ని పవిత్రంగా భావించే ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, దేవుడంటే భయం భక్తి ఉంటే తక్షణం సమాధానం చెప్పండి. మేం చేసింది తప్పు, మేము అనుకున్నది తప్పు, మేము విధంగా అనుకున్నాం, కానీ రిపోర్ట్ వచ్చింది. భక్తులు ఎవ్వరూ కూడా వేదన చెందనాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా ఉంది, ప్రసాదం పవిత్రంగా ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జగన్ గారిని మీరు ఏదో చేయాలంటే ఆయన భయపడే వ్యక్తి కాదు, అదిరిపోయే వ్యక్తి కాదు, బెదిరిపోయే వ్యక్తి కాదు. దేన్నైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కోగల శక్తి ఆయనకుంది. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఉంది, జగనన్న సైన్యం అంతా ఉంది, నాయకులు పటిష్టంగా పోరాడి నిలబడగల నాయకులందరూ ఉన్నారు ఆయన వెంట. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దుష్ప్రచారాన్ని మీరు ఆపనట్లయితే గ్రామ గ్రామాన కూడా సిబిఐ రిపోర్టు చదివినిపించే విధంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని భక్తుల మనోభావాలకి ఏ విధంగానూ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకి నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ఏడుకొండల వాడికి మా ధన్యవాదాలని నిజానిజాలు అన్ని తప్పుడు కేసులు, తప్పుడు మాటలు, తప్పుడు ఎఫ్ఐఆర్లు, తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు జైల్లో పెట్టడం,
ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఎవరైతే నోరెత్తుతారో, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా మరి అన్యాయమైన కేసులు పెట్టి, అన్యాయంగా ఎఫ్ఐఆర్ రిపోర్టులు చేసి లోపల పెట్టడానికి చూస్తారు. దేన్నైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది, పోరాటం చేస్తుంది. రజనీ గారిని ఆ విధంగా చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఆమె కూడా ధైర్యంగా ముందుకు నడిచే వ్యక్తి. ఆవిడ వెన్నంటే ఈ పార్టీ కూడా ఉంటుంది, నాయకులందరూ కూడా ఆవిడకి మద్దతుగా ఉంటారు. చూసుకున్నట్లయితే సత్యదేవుడు సన్నిధిలో కూడా ప్రసాదంలో ఎలకలు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దేవాలయాల మీద మనం అలా చూసుకున్నట్లయితే ఈ దేవాలయాల మీద మొట్టమొదటిగా తిరుపతిలో జరిగింది. ఎప్పుడు తిరుపతి చరిత్రలో ఎప్పుడు జనవిధంగా భక్తులు చనిపోవడం జరిగింది. సింహాచలంలో గోడ కూలి భక్తులు చనిపోవడం జరిగింది. అదే విధంగా శ్రీకాకుళంలో కూడా కాశీ బుగ్గలో కూడా మరి భక్తులు చనిపోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఏమీ పట్టించుకోకుండా, దాని మీద చర్యలు తీసుకోకుండా, ఎక్కడ ఏం జరిగినా కూడా గాలికి వదిలేసే పరిస్థితులు. అధికారులు గాని వాళ్ళు గాని ఎక్కడైనా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, దాన్ని నిజంగా అన్నవరంగా కూడా మేము గాని దాడిశెట్టి రాజా గారు గాని ఇక్కడ అందరం కూడా సంయమనం పాటించి అధికారులతో మాట్లాడి అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసాద వితరణ ఏర్పాట్లు సక్రమంగా చేయాలని చెప్పాం తప్ప రాజకీయానికి వాడుకోవాలనుకుంటే హైవే ఎక్కి ఇష్యూ చేయొచ్చు. కానీ భక్తుల మనోభావాలను ఎక్కడ కూడా కించపరచకూడదు, ఆలయ పవిత్రతని ఎక్కడ కూడా తగ్గించకూడదనే మంచి ఉద్దేశంతో సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది అని చెప్పి తెలియజేస్తాం.